అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్రపున్. ఈరోజు అయితే నేను బచ్చల కూర పప్పులో వేసి వండుదాం అనుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ టైం నేను వండడం. ఇంతకుముందు ఎప్పుడు నేను తినలేదు. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కసుపు వస్తుందా లేదా కొంచెం బిట్టర్ టేస్ట్ వస్తుందా నాకైతే అసలు ఐడియా లేదు ఎలా ఉంటుంది అన్నది. యాక్చువల్గా ఈ బచ్చల కూర రీసెంట్గా ఒక వీడియోలో ఒక ఛానల్లో చూశాను అన్నమాట. కల్పన ముచ్చట్లు అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది. ఆమె కల్పన ఏమో చెప్తున్నారనమాట బచ్చల కూర కోసం అని చెప్పేసి. తను కట్ చేయడం అది చూశాను, ఒక షార్ట్ వీడియో అది చూసినప్పటి నుంచి బచ్చల కూర వండుదాం పప్పులో వేసి అని చెప్పి అనుకున్నాను. ఈరోజు అయితే గోంగూర కొందామని చెప్పేసి అలా మార్నింగ్ వెళ్తే బచ్చల కూర నాకు లక్కీగా కనిపించింది. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి లీవ్స్, అందుకోసం అని చెప్పేసి తీసేసుకున్నాను. తర్వాత చూద్దాం, ఒకసారైనా ట్రై చేస్తే కదా అది ఎలా ఉంటుందో తెలుస్తుంది, అందుకోసం అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇంతకుముందు కూడా ఎప్పుడు నేను తినలేదు, మా అమ్మ కూడా ఎప్పుడు వండలేదు ఇది. ఇక్కడైతే కాడలు కూడా కట్ చేసి వెయ్యాలా నాకైతే అర్థం కాలేదు, అందుకోసం అని చెప్పి ఆకులు మాత్రమే వేశాను. ఒకవేళ కాడలు కూడా కట్ చేయొచ్చు, అందులో వేసేయచ్చు అనేలా ఉంటే మాత్రం నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరికైనా తెలిస్తే. సో ఇక్కడైతే గోంగూర పచ్చడికి అయితే ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాశ్మీరీ చిల్లీ అన్నమాట. ఇవైతే చాలా టేస్ట్ ఎక్స్ట్రా ఇస్తుందన్నమాట, అందుకోసం అని చెప్పేసి కాశ్మీరీ చిల్లీ వేసాను. ఇంకా ధనియాలు కూడాను, ధనియాలు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తాయి. సో ఈ రెండు మాత్రం కంపల్సరీ. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చేశాను. సో అందుకోసం అని చెప్పేసి నాకు చాలా ఈజీ అనిపిస్తుంది గోంగూర పచ్చడి. కాకపోతే ఆ ఆకులు మనం సెపరేట్ చేస్తాం కదా కాడల నుంచి, అప్పుడే కొంచెం టైం టేకింగ్ అయినా పర్వాలేదు. ఇక్కడైతే ఫస్ట్ కొంచెం వేసి కలుపుకుంటున్నాను అన్నమాట. లేదా అంతా ఒకసారి వేసేస్తే మనకి కలపడానికి అవ్వదు. ఇదైతే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, చాలా కలుపుతూ ఉండాలన్నమాట. అది అడుగు అంటకుండా సిమ్లో పెట్టేసి మనం చేసుకోవాలి దీన్ని. ఒకవైపు పప్పు కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఆ పప్పు కూడా ఇప్పుడైతే గోంగూర పచ్చడికి ఇది కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని మిక్సీలో వేసేయడమే, వేసి పోపు పెట్టేసుకోవడం. ఇక్కడ పప్పు కూడా చాలా బాగా రెడీ అయిపోయింది, కనిపిస్తుంది కూడా కదా. నాకైతే చాలా తొందరగా తినేయాలనిపిస్తుంది. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చింది అంటే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్